నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన యోగా సాధనాన్ని మొదలు పెట్టే ముందండి చిన్న విషయం అండి. చాలా మంది పెద్దవాళ్ళు అనే ఉంటారని, గుడికి వెళ్ళినప్పుడు 2 నిమిషాలు కూర్చోవాలి అని. ఎందుకని ఉంటారు ఒకసారి ఆలోచించండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, 2 నిమిషాలు కూర్చోమంటే వెళ్ళి కొబ్బరి చిప్పని మనం కొట్టి కొబ్బరి తినేస్తూ ఉంటాము, లేదా అలా కూర్చొని ఇమీడియట్ గా లేచి వెళ్ళిపోతామండి. అలా కాకుండా 2 నిమిషాలు ఎందుకు చెప్పారో చెప్తాను పెద్దవాళ్ళు. ముఖ్యంగా మనము గుడికి వెళ్తే ప్రవచనాలు జరుగుతుంటాయండి. ఏ గుడికి వెళ్ళినా ప్రవచనాలు అన్నవి చెబుతూ ఉంటారు గురువు గారు. మనము కూర్చొని మంచి మాటలు వినటం వల్ల ఏదో ఒక్క పాయింట్ మనకి ట్రిగర్ అయ్యి మన లైఫ్ అన్నది చేంజ్ అవుతుందన్న ఉద్దేశంతో 2 minutes అంటారండి. అలాగే మనము చూసుకున్నట్టయితే అక్కడున్న పాజిటివ్ ఎనర్జీని మనం అబ్జర్వ్ చేయటానికి, అలాగే పరమాత్ముడిని చూసి మనకి మంచి భావన, మంచి ఫీలింగ్ రావడానికి 2 minutes కూర్చోమని చెప్తారు. కాబట్టి నెక్స్ట్ టైం మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ 2 minutes మనము ఇలా కాకుండా ఇలా యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మన యోగా సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా ప్రాణాయామతో మొదలు పెడదాం. ఈ ప్రాణాయామం చేయడానికి ముందుగా సుఖాసనాలు కూర్చోవాలి. కాబట్టి నేను సిట్టింగ్ పొజిషన్ కి వెళ్తున్నాను. మీరు కంఫర్టబుల్ గా ఉన్నా, మీరు ఇలా కూర్చోలేకపోయినా చైర్ మీద అయినా కూర్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ పేరు బర్డ్ ప్రాణాయామ. ఈ ప్రాణాయామాన్ని ఎలా చేయాలో చూపిస్తారని ముందుగా చూసేద్దాం. ఈ ప్రాణాయామ చేయడానికి ముందుగా మనం వజ్రాసనాలో కూర్చుంటామండి. కాబట్టి నేను లెగ్స్ ని ఫోల్డ్ చేస్తూ ఈ పొజిషన్ లో కూర్చున్నాను. చూసినట్టయితే మోకాలు దగ్గరగా ఉన్నాయండి, సెపరేట్ గా ఉంచలేదు. తర్వాత 2 చేతుల్ని సైడ్ కి స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ చేతులని పైకి ఎత్తండి. శ్వాసని లోపల హోల్డ్ చేస్తూ ఈ పొజిషన్ లో హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ హ్యాండ్స్ ని డౌన్ చేయండి. అలాగే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, అంతర కుంభక అంటే శ్వాసని లోపల బంధించండి. మెల్లగా శ్వాసని బయటికి వదలండి. తర్వాత బాహ్యర కుంభక, బయట శ్వాసని హోల్డ్ చేస్తాము. మెల్లగా 2 చేతుల్ని కప్ షేప్ లో పెట్టి మెల్లగా మీరు తెరవచ్చు. చూసారు కదండి, బర్డ్ ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. ఈ ప్రాణాయామలో మనము పూరక అంటే శ్వాసని తీసుకోవటం, రీచక శ్వాసని వదలటం, అలాగే అంతర కుంభక లోపల శ్వాసని తీసుకొని హోల్డ్ చేయడం, అలాగే బాహ్యర కుంభక శ్వాసని బయటికి వదిలేసి హోల్డ్ చేయడం. ఈ 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్రీతింగ్ అయితే మనం చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అంటే బ్లాకేజెస్ ఉన్నా, స్టంట్లు అయినా, మనకి పాస్ట్ లో ఏదైనా హార్ట్ స్ట్రోక్ ఉన్నా కూడా ఈ ప్రాణాయామాన్ని హోల్డింగ్ చేస్తూ బ్రెత్ ని అస్సలు ఉంచొద్దండి. మీరు శ్వాసని తీసుకోవటం వదిలేయటమే చేయాలి. శ్వాసని హోల్డ్ చేయటం అస్సలు మంచిది కాదు. అది గుర్తు పెట్టుకొని ఈ ప్రాణాయామాన్ని చేయండి. మనం కలిసి ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, శ్వాసని హోల్డ్ చేయండి. అంతర కుంభక. ఇప్పుడు మెల్లగా శ్వాసని వదలండి. బాహ్యర కుంభక, ఇక్కడ ఒక 2 counts హోల్డ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, అంతర కుంభక హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ హ్యాండ్స్ డౌన్, బాహ్యర కుంభక. శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి, శ్వాసని లోపల హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ హ్యాండ్స్ డౌన్, బాహ్యర కుంభక. ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉంటే అప్పుడు కళ్ళని మెల్లగా తెరుస్తూ కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి బర్డ్ ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి.
మనము అంతర కుంభక బాహ్యర కుంభక మనం చేసినప్పుడని బ్రెత్ ని హోల్డ్ చేస్తున్నాం. చేసి కొన్ని క్షణాలు హోల్డ్ చేసి రిలీజ్ చేయటం వల్ల ప్రాణశక్తి అన్నది నాడీస్ లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి శ్వాసని హోల్డ్ చేయటానికి ట్రై చేయండి. కౌంట్స్ చేస్తే ఇంకా బెటర్. మీకు మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. చెప్పినట్టు హార్ట్ రిలేటెడ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు పార్శ్వోత్థానాసన. ఈ ఆసన ముందుగా చూసేద్దామండి. ఎలా చేయాలో తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మనం తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి ముందుగా నేను ఒక వైపున తిరిగిన తర్వాత ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్లాను. చూడండి, లెగ్ పొజిషన్ ఒకటే లైన్ లో పెట్టానండి. ఒక కాలు ముందుకి, ఇంకో కాలు కొంచెం ఇటు సైడ్ కి పెట్టలేదు. 2 లెగ్స్ ని స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత టార్సోని అంటే పై భాగాన్ని మనము కుడి కాళ్ళ వైపున టర్న్ చేస్తున్నాము. మీకు కుదిరితే పశ్చిమ నమస్కారం అంటారని ఈ నమస్కారాన్ని మనము బిహైండ్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి మెల్లగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. పశ్చిమ నమస్కారం కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకోండి, హ్యాండ్స్ ని రేస్ చేసి మెల్లగా హ్యాండ్స్ ని లెగ్ దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. ఆసనాన్ని సులువుగా చేయటాన్ని మోడిఫికేషన్ అంటారు. ఈ ఆసనాన్ని మనం చూసినట్టయితే మన కాళ్ళలో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. ఆర్మ్ స్ట్రింగ్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే వాళ్ళు బెండ్ ఫార్వర్డ్ ఇంతవరకు అవ్వగలుగుతారండి. ఇక్కడ ఈ మజిల్స్ అనేవి టైటన్ అయిపోతాయి. కాబట్టి వాటిని లూజ్ చేయటానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్ అండి. అలాగే అబ్డామినల్ రీజియన్ లో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. అలాగే మనము పశ్చిమ నమస్కారం చేయటం వల్ల హ్యాండ్స్ లో ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. కుదరకపోతే మోడిఫికేషన్ చేయొచ్చు. మెల్లగా లెగ్ పొజిషన్ ని నేను ఇక్కడే చేంజ్ చేస్తున్నాను. మీరు ఇలానే చేయడానికి ట్రై చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ ఆసనాలో ముఖ్యమైన పాయింట్ అండి, 2 మోకాళ్ళని స్ట్రైట్ గా ఉంచుతూనే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనకి పైకి లిఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం బెండ్ అయితే పర్లేదండి, కాకపోతే స్ట్రైట్ గా ఉంచడానికి ట్రై చేయండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భూనమనాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను. భూనమనాసన చేయడానికి మనము లెగ్స్ ని అలా చాపుతూ దండాసనాలో కూర్చుంటామండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మీ ఛాతీ ముందు స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు
చూడండి, 2 చేతుల్ని కింద ప్లేస్ చేస్తూ మీ శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్ అవుతూ ఎడమ వైపున బెండ్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చేసి చేతులని మరియు కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి భూనమనాసన. ఈ ఆసన మనము భూ అంటే భూమాతనండి, మనము గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం, మన భూమాతకి గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఆసనాన్ని చేస్తున్నామండి. ఈ ఆసనాలో మనం ట్విస్ట్ అవ్వటం వల్ల ఈ భాగంలో సైడ్ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చండి. అలాగే నడుము సన్నగా అవ్వాలన్నా కూడా ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయొచ్చు. అడ్వాన్స్ గా చేయాలంటే హ్యాండ్స్ ని వెనక్కనండి, లేదా ఇక్కడే ఆనించి ట్విస్ట్ అవుతూ చేయడానికి ట్రై చేయండి. ఈ ట్విస్టింగ్ ఆసనాలు డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్ కాబట్టి కలిసి మనం ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ ని ఆ తర్వాత లెగ్స్ ని రిలాక్స్ చేయండి. ఇదండి భూనమనాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శిశుపాలాసన. ఈ ఆసనాన్ని కూడా మనం కూర్చున్న పోస్చర్ దండాసన నుంచి చేస్తామండి. చూసిద్దాం ఆసన ఎలా చేయాలో. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత మెల్లగా కుడి కాళ్ళని ఎడమ మోచేతి దగ్గర పెట్టండి. అలాగే కుడి మోకాలు కుడి మోచేతి దగ్గర పెడుతూ హ్యాండ్స్ ని ఇంటర్లాక్ చేస్తూ వెన్నుముక్కని స్ట్రైట్ గా ఉంచండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ కాళ్ళని మీ ఛాతీ వైపున లాగండి. మెల్లగా మీరు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంటే మెల్లగా శ్వాసని తీసుకుంటూ కుడి మోకాలని కుడి వైపున ట్విస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ కుడి మోకాలని కుడి వైపున. ఇది మనము ఫాస్ట్ పేస్ లో కూడా చేయొచ్చండి. అలాగే వెనకాల వైపున చూడటానికి ట్రై చేయండి. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము 2 కాళ్ళతో. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. ముఖ్యంగా ఈ ఆసన చేసేటప్పుడు నేను ఈ కాళ్ళని లిఫ్ట్ చేసేటప్పుడు ఈ కాళ్ళని ఇలా పెట్టలేదని, ఈ కాళ్ళని కూడా స్ట్రైట్ గానే ఉంచాను కాబట్టి మనకి స్ట్రెచ్ అనేది బాగా అవుతుంది. గుర్తు పెట్టుకొని కిందన్న కాళ్ళని స్ట్రైట్ గానే ఉంచడానికి ట్రై చేయండి. ఈ శిశుపాలాసన చేయటం వల్ల మనకి హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుంది.
మనకి హిప్ ఓపెనింగ్ ఆసన కూడా అనొచ్చు. హిప్ లో స్టిఫ్నెస్ అన్నది ఎక్కువగా ఉంటే మనకి ఇనిషియల్లీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, నిల్చొని కూర్చోవాలన్నా మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత. అలాంటి వాళ్ళకి ఈ హిప్ ఓపెనింగ్ ఆసనాలు ఎమోషన్స్ ని కూడా స్టోర్ చేస్తాం కాబట్టి ఆ స్టిఫ్నెస్ అవ్వకుండా మనం చూడటానికి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సూక్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసనం చేయటానికి శవాసనాలో పడుకొని చేస్తామండి. చూసేద్దాం ముందుగా ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దామని. నేను శవాసనాలు రెస్ట్ చేస్తున్నాను. ముందుగా మనం ఈ పోస్చర్లోకి వస్తామండి. కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ కుడి కాళ్ళ బొటన వేళ్ళని కుడి చేతితో బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేయండి. అలాగే ఎడమ చేతిని భుజానికి లైన్ చేస్తూ మనము స్ట్రెచ్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాళ్ళని మెల్లమెల్లగా పైకెత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ పైకి. శ్వాసని వదులుతూ డౌన్. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అండి, కిందున్న కాళ్ళని మనము ఇలా ప్లేస్ చేసి లిఫ్ట్ చేస్తారు. దానివల్ల స్ట్రెచ్ ఉండదు. మంచిగా కింద ఉన్న లెగ్ ని స్ట్రైట్ గా ఉంచండి. అలాగే కాళ్ళని హోల్డ్ చేయటం ఇబ్బందికరంగా ఉంటే యోగా స్ట్రాప్ ని వాడొచ్చు, లేదా చున్నీని హోల్డ్ చేసి మనము, కొంతమందికి చేతులు అన్నవి చిన్నగా ఉంటాయండి, వాళ్ళకి ఇలా స్ట్రెచ్ చేయడం కష్టమైపోతుంది. అలాంటి వాళ్ళు యోగా స్ట్రాప్ ని వాడొచ్చు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనము కలిసి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయొచ్చు. శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయటానికి ట్రై చేయండి. డీప్ గా శ్వాసని తీసుకుంటూ శ్వాసని లోపల హోల్డ్ చేయండి. 1 2 3. మెల్లగా శ్వాసని వదలండి. ఇంకోసారి శ్వాసని తీసుకోండి. లోపల శ్వాసని హోల్డ్ చేయండి. 1 2 3. మెల్లగా శ్వాసని బయటికి వదలండి. నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోవచ్చు.
ఇదండి సూక్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి హిప్ ఓపెనింగ్ అవుతుంది, అలాగే కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. చెప్పినట్టు మోడిఫికేషన్స్ చేస్తూ ఆసనాన్ని తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని, అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తు పెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు ఎంతో ఖర్చు చేసి పెద్ద పెద్ద దేవస్థానాలకు వెళ్తారండి. ఫ్యామిలీస్ ని తీసుకొని ఖర్చులు చేసి వెళ్ళి గర్భగుడిలో దేవుడు ముందున్నప్పుడు కళ్ళు మూసుకొని దండం పెడతారు. దానికి అంత దూరం ప్రయాణించి ఎందుకండి, అదేదో ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. కాబట్టి గుర్తు పెట్టుకొని కాన్షియస్ గా కళ్ళని ఓపెన్ గా పెడుతూ ఆ పరమాత్ముడిని చూసి ఆ ఆనందాన్ని పొందండి. ముఖ్యంగా మనం కళ్ళు మూసుకొని మన కోసమే కోరుకుంటామండి, నాకు ఇది కావాలి అది కావాలి అని. కానీ ఆయనని చూడటానికి వెళ్ళండి, దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.